ఓకేనమ్మా. సో మొన్న లాస్ట్ వీక్ అంతా మనం ఏం డిస్కస్ చేసాము, హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్కి డిఫరెంట్ ఇన్పుట్స్. అంటే ఫర్ సపోజ్ ఫర్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చాం. అంటే 1 సెకండ్. సో హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్కి మనం ఏమి ఇచ్చామా? హైపాస్ ఆర్సీ సర్క్యూట్స్కి సైనసాయిడల్ ఇచ్చాము, స్క్వేర్ వేవ్ ఇచ్చాము, పల్స్ ఇచ్చాము. ఓకేనా? నెక్స్ట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ టిల్ట్కి ఎక్స్ప్రెషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఇన్ని డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత దెన్ వాట్ అబౌట్ ద లో పాస్ సర్క్యూట్? లో పాస్ సర్క్యూట్ కూడా ఉందనుకోని మనం డిస్కస్ చేసాం కదా లీనియర్ వేవ్ షేపింగ్లో స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో. సో ఆ లో పాస్ సర్క్యూట్లో సేమ్ ఇలానే సైనసాయిడల్, స్క్వేర్, పల్స్ అనేది ఇచ్చినప్పుడు, అలాగే ఇంకా డిఫరెంట్ అమ్మ ఇందులో కూడా ఇంకా ఉన్నాయమ్మా, స్టెప్, ర్యాంప్. ఓకేనా? సో ఈ స్టెప్, ర్యాంప్ ఇన్పుట్స్ కూడా ఎలా వస్తుంది అని చెప్పేసి తర్వాత డిస్కస్ చేస్తాను. ఐ మీన్ ఈ లోపాస్ సర్క్యూట్ డిస్కస్ చేసేటప్పుడే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సైనసాయిడల్, స్క్వేర్, పల్స్ ఈ లోపాస్కి కనుక ఇస్తే ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేసిద్ది అంటే సైనసాయిడల్ ఇన్పుట్ ఇస్తే ఎలాంటి వేవ్ ఫామ్ కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ కానీ వస్తుంది, అదేవిధంగా స్క్వేర్ వేవ్ ఇస్తే ఎలాగా, అలాగే పల్స్ ఇస్తే, అలాగే లోపాస్ సర్క్యూట్ ఎలా ఇంటిగ్రేటర్లో యాక్ట్ అయ్యిద్ది అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీక్ అంతా ఇటు చూసేసి మోస్ట్ ప్రాబబ్లీ 90% ఆఫ్ ద సిలబస్ అనేది ఈ వీక్లోనే కంప్లీట్ అయిపోద్దమ్మా. ఓకేనా? సో అందరు జాగ్రత్తగా వినండి, ఎవ్రీ వన్ డైలీ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ఈరోజు డిస్కస్ చేసేది ఏంటంటే హెడింగ్ పెట్టుకోండి అమ్మా, లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్. అంటే లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి అనేది మనం చూడాలి కదా స్ట్రక్చరు. సో హెడింగ్ పెట్టుకోండి లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని, లో పాస్ ఆర్సీ సర్క్యూట్. సో ఆ లో పాస్ ఆర్సీ సర్క్యూట్కి మనం సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఇలా ఉంటుందమ్మా. మనం హై పాస్ అంటే ఈ స్టార్టింగ్ కెపాసిటర్ పెట్టుకున్నాం, కానీ లో పాస్కి స్టార్టింగ్ రెసిస్టర్ ఉంటుందమ్మా, యాజ్ వెల్ యాజ్ సర్క్యూట్ డ్రా చేయండి అమ్మ అందరూ ఫాస్ట్గా. సర్క్యూట్ డ్రా చేయండి అందరూ ఫాస్ట్గా. రాశారమ్మా? సర్క్యూట్ డ్రా చేశారా అందరూ? సర్క్యూట్ డ్రా చేశారా అమ్మా అందరూ? అరే ఫాస్ట్గా ఉండాలమ్మా, టైం అవుతుంది, సిలబస్ చాలా ఉంటుంది. పీడీసీ అంటేనే వ్యాస్ట్ సిలబస్, మీరేందో ఆటగా తీసుకుంటున్నారు, చాలా ఉంది ఇంకా సిలబస్. కానివ్వండి ఫాస్ట్గా. ఓకేనమ్మా, దాని కింద ఎక్స్ప్రెషన్స్ రాసుకోండమ్మా. ఎక్స్సి ఈజ్ ఈక్వల్స్ టు, మనకి జనరల్గా ఎక్స్సి అంటే ఏంటి, రియాక్టెన్స్ ఆఫ్ ద కెపాసిటర్. ఓకేనా? సో 1/2 ఎఫ్సి. ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అండ్ సి ఈజ్ ద కెపాసిటెన్స్. సో మనం గనక ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్, షార్ట్ సర్క్యూట్ కండిషన్స్ అని మనం ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో కానీ చదువుంటాం. ఓకేనా? సో అదే ప్రిన్సిపల్తో ఫ్రీక్వెన్సీ ఎఫ్సి అంటే ఏంటి, ఎఫ్ క్రిటికల్, ఫ్రీక్వెన్సీ ఎట్ క్రిటికల్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఎప్పుడమ్మా ఇది కండిషను? షార్ట్ సర్క్యూట్ కండిషన్స్లో. ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ కండిషన్ ఎస్సి అని పెట్టుకొని ఎక్స్సి ఇప్పుడు 1/∞ ఏమైంది, 0 అయింది. ఎక్స్సి ఏమైంది,
జీరో అయింది. అదే కనుక ఓపెన్ సర్క్యూట్ కండిషన్ ఓసి అన్నప్పుడు ఏంటి, ఎఫ్సి ఏమైంది, జీరో అయింది. ఎప్పుడు ఎక్స్సి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఏమైంది, ఇన్ఫినిటీ. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ద లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని చెప్పేసి రాయండి అమ్మా. మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ద లో పాస్ ఆర్సీ సర్క్యూట్. ఓకే, రబ్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం, అసలు కండిషన్స్ ఏంటి, ఇప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తాం. ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాము, సైనిసాయిడల్ ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్ అని చెప్పేసి డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి కదమ్మా. ఆ ఇన్పుట్స్ ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫస్ట్ ఇన్పుట్ ఏంటంటే సైనిసాయిడల్ ఇన్పుట్ అమ్మా. నోట్ చేసుకోండి, సైనిసాయిడల్ ఇన్పుట్ ఫర్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్స్. ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, క్వశ్చన్ అనేది క్లియర్గా చదవాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైనసాయిడల్ ఇన్పుట్ అని అక్కడ వరకు చదువుతారు, అది హై పాసో లో పాసో చదవకుండా రాసొస్తారు. ఓకేనా, పక్కన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది లో పాసా హై పాసా అని చెప్పేసి. ఓకేనా, సో మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఏంటది అని చెప్పేసి. సో ఇక్కడ సైనసాయిడల్ ఇన్పుట్ అని చెప్పేసి రాసుకోండి. సైనసాయిడల్ ఇన్పుట్ ఫర్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని హెడింగ్ పెట్టుకోండి అమ్మా. దాని కింద మ్యాటర్ రాసుకోండి అమ్మా. whenever a sinusoidal input is given to the low pass RC circuit, then the expression for the input voltage equation is ఏంటి తరుణ్? ఏం లేదు సార్, ఇప్పుడే వచ్చాను. ఇందాక వీడియో ఆన్ చేయమన్నారంటగా, మా అమ్మ పిలిస్తే వెళ్ళాను సార్. ఓకేలే కానీ for the input voltage is vi of t. అంటే మనం ఇన్పుట్ సైడ్, మనం ఇందాక చూసిన సర్క్యూట్లో ఇన్పుట్ సైడ్ కనుక మనం కేవీఎల్ కనుక అప్లై చేస్తే దానికి వచ్చే ఎక్స్ప్రెషన్, ఐ మీన్ ఇన్పుట్కి ఈక్వేషన్ వచ్చేసరికి విఎం సైన్ ఒమేగా టీ ఏమనుకుంటాను, విఎం సైన్ ఒమేగా టీ అనుకుంటామమ్మా. ఓకేనా, విఎం సైన్ ఒమేగా టీ. ఇప్పుడు యాక్చువల్గా ఇన్పుట్కి మనం ఇచ్చే ఇన్పుట్కి ఈక్వేషన్ ఇదేనమ్మా. కానీ మరి ఇక్కడ కేవీఎల్ కనుక అప్లై చేసామనుకోండి, ఇక్కడ ఇది విఐ ఆఫ్ టీ అనుకోండి, మరి కేవీఎల్ కనుక అప్లై చేసామనుకోండి అప్పుడేమొస్తుంది, విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆఫ్ టీ ఇంటూ ఆర్ ప్లస్ 1/j ఒమేగా సి. ఓకేనా, జే ఒమేగా సి. ఓకేనా, రాశారా? రాశారా అమ్మా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మనం టైం డొమైన్లో ఉన్నటువంటి యొక్క ఈక్వేషన్ని లాప్లాస్ డొమైన్లోకి తీసుకొని రావాలి. ఎందుకు, మనం ఫర్దర్గా సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవటం కోసం. ఓకేనా, మరి లాప్లాస్ డొమైన్లో కనుక ఈక్వేషన్ కనుక తీసుకొచ్చినట్లయితే విఐ ఆఫ్ ఎస్, ఇందాకదే టీ బదులు ఎస్ పెట్టేసుకుంటారు. ఓకేనా, ఐ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ప్లస్ 1/s ఇంటూ సి. దిస్ ఈస్ ద
లాప్లాస్ డొమైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇన్పుట్ వోల్టేజ్. నౌ మరి ఇప్పుడు ఏం కావాలి మనకి? ఐ ఆఫ్ ఎస్ కావాలి. ఐ ఆఫ్ ఎస్ని కనుక మనం సబ్జెక్ట్ చేసాము అంటే విఐ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ సి. ఓకేనా? అంటే జే ఒమేగాని మనం ఎస్గా రిప్రజెంట్ చేసాం. రాసుకోండి కావాలంటే ఇక్కడ. సిన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జే ఒమేగా అనుకోండి. ఓకేనా? ఇది ఎక్స్ప్రెషన్ 1 అనుకోండి అమ్మా అందరూ. ఇది ఎక్స్ప్రెషన్ 1 అనుకోండి. నెక్స్ట్ రబ్ చేస్తున్నానమ్మా. సో నౌ మరి అవుట్పుట్లో కూడా మనం కేవీఎల్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి హై పాస్లో చెప్పాను మీకు. ఇదిగోండి, ఇది ఇన్పుట్. ఇక్కడేమో కేవీఎల్ అప్లై చేస్తారు. ఇక్కడ ఏంటి? కేవీఎల్ అప్లై చేస్తారు అవుట్పుట్లో కూడా. మరి అవుట్పుట్లో కేవీఎల్ అప్లై చేస్తే ఏమొచ్చింది? వి నాట్ ఆఫ్ ఎస్. డైరెక్ట్గా ఎస్ డొమైన్లోనే రాస్తున్నా ఎక్స్ప్రెషన్. ఐ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఇక్కడ ఏంటి? కెపాసిటర్ అంటే ఏంటి? ఎస్ ఇంటూ సి. ఇది ఎక్స్ప్రెషన్ 2 అనుకోండి అమ్మా. ఇది ఎక్స్ప్రెషన్ 2 అనుకోండి. ఏంలా సింపుల్గా ఫ్రమ్ అవుట్పుట్ లూప్లో కేవీఎల్ అప్లై చేస్తే కనుక వచ్చే ఎక్స్ప్రెషన్ ఇది. వి నాట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆఫ్ ఎస్ బై ఎస్ ఇంటూ సి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? నౌ గెయిన్కి మనకి వీ నో దట్ గెయిన్కి మనం డెఫినేషన్ ఆల్రెడీ రాసుకున్నాం. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ అని మనం అప్పుడు రాసుకున్నాం. ఓకేనా? సో మరి గెయిన్కి ఎక్స్ప్రెషన్ రాసినట్టయితే మరి వి నాట్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? ఫ్రమ్ 1 and 2 అని చెప్పి ఐ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ సి బై మరి ఇందాక 1 ఈక్వేషన్లో ఏం రాసాం? ఐ ఆఫ్ ఎస్ ఇంటూ ఆర్ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ సి. ఓకేనా? నౌ ఐ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా ఏమొస్తుంది? ఎస్ ఇంటూ సి బై ఆర్ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ సి. సో గెయిన్కి ఏకి ఏవికి అంటే గెయిన్ అంటే ఏంటి? ఏవి ఈజ్ ఈక్వల్స్ టు ఇదమ్మా ఎస్ ఇంటూ సి బై ఆర్ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ సి. అర్థమైంది ఇక్కడ వరకు? ఎవరికైనా డౌట్ ఉన్నాయమ్మా? అర్థమైంది అందరికీ? ఇక్కడ వరకు ఓకేనా? రాశారా? అమ్మా రబ్ చేస్తున్నానమ్మా. మీరు ఇలా లేట్ చేస్తే కష్టం అమ్మా. సిలబస్ అనేది చాలా లేట్గా వెళ్ళాలి. ఈ వీక్లో మళ్ళీ ఫస్ట్ యూనిట్ అవగొట్టాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ వీక్లో ఫస్ట్ యూనిట్ అయిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ సో నౌ వి నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై విఐ ఆఫ్ ఎస్ అంటే ఏం రాసాం? ఎస్ ఇంటూ సి బై ఆర్ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ సి. ఓకేనా? సో మరి ఇప్పుడు ఏంటి? ఎస్ ఇంటూ సిని ఇలా మల్టిప్లై చేసి ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు కదా. సో ఫైనల్గా చేసినట్టయితే ఎస్ ఇంటూ సి బై ఆర్ఎస్సి ప్లస్ 1. మరి ఇక్కడ ఇది డినామినేటర్లో ఉంది, ఇది పైకి వస్తుంది అంటే నథింగ్ బట్ ఇక్కడికి వస్తుంది ఇంటూ ఎస్ ఇంటూ సి. ఓకేనా? మరి ఫైనల్గా ఏమొస్తుంది? ఈఎస్సి క్యాన్సిల్. దెన్ వీ గెట్ వి నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై విఐ ఆఫ్ ఎస్ ఏవి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ ఆర్ఎస్సి. ఏమైంది? ఆర్ఎస్సి.
ఇది ఈక్వేషన్ 3 అనుకోండి అమ్మా. ఇది ఈక్వేషన్ 3. రాయండి అమ్మా. అయిపోయిన వాళ్ళు చెప్పండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? They did some small disturbances maybe due to some mistakes. There is a fault for some small duration, like the LL fault, maybe during ఓకేనమ్మా, during రాశారా? some man-made mistakes. Here I considered LL fault, sir, for a small time, but you can do that for even any like a LG fault, triple L fault also, sir, occurring for small time. Hello, sir. Hello, sir. Okay. Thank you, Gopal Krishnan. Okay. రాశారా? నెక్స్ట్. Dear participants, a small announcement. Please be precise with your presentations. The presentation time is between 10 to 12 minutes, and we have 2 to 3 minutes for question and answers. And next participant is Karra Pranati. Karra Pranati, are you ready with your presentation? ఓకేనా? ఓకే, ఫైనల్గా ఏవి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ అంటే ఏం చేసాం మనం ఇందాక? జే ఒమేగా అనుకున్నాం కదా. సో ఫైనల్గా ఏం చేస్తాం? 1/1 ప్లస్ జే ఒమేగా ఆర్సి. ఏవి ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ జే ఒమేగా ఆర్సి అని రాసాం. ఓకేనా? సో మరి ఇప్పుడు దీన్ని మాడ్యులస్ తీసుకోవాలి మనం. మాడ్యులస్ కనుక తీసుకున్నామంటే ఏవి ఏమైంది? ఏవి ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ సి స్క్వేర్ వస్తుంది. ఏమొస్తుంది? ఆర్ స్క్వేర్ సి స్క్వేర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఒమేగా అంటే ఏమనుకున్నాం మనం? ఒమేగా అంటే ఏమొచ్చింది? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఏమైంది? 2πf అవుతామ్మా. సో అప్పుడేంటి ఫైనల్గా? ఏవి ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 ప్లస్ 4π² f² ఆర్ స్క్వేర్ సి స్క్వేర్. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చిందమ్మా. ఏంటి? ఒమేగా అంటే 2πf, జనరల్గా ఎస్ బదులు మనం జే ఒమేగా పెట్టేసుకున్నాం. సో అప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది? ఏవి ఈజ్ ఈక్వల్స్ టు 1/4π² f² ఆర్ స్క్వేర్ సి స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్, రాసారామా? ఇంతవరకు రాయండి అమ్మా. ఓకేనా? రాసారా? ఏంటి రే? రే ఏమైందిరా అలా రాస్తున్నావు? ఎలా కొట్టుకుంటున్నావు? అర్థం కాలేదా ఏంటి? రే అర్థం కాలేదు గిరిసాయి, అలా కొట్టుకుంటున్నావు?
అరే గిరిస అర్థం కాలేదు ఏంది అట్టా కొట్టుకుంటున్నావు? అర్థమైంది సార్. మరి ఏంది అట్టా కొట్టుకున్నావు ఏంది? ఏం లేదు సార్, ఊరకనే. సరే రాసుకున్నారు ఇంతవరకు. రాసుకున్నా సార్. నెక్స్ట్ సో ఇంతవరకు రాశారు కదా. నెక్స్ట్ సో నౌ ఇందాక 4π² f² r² c² ఉంది కదా. సో నేనేం చేస్తున్నానంటే నేనేమనుకుంటున్నానంటే దీన్ని 1/fh అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? 4π² r² c² ని 1/fh అనుకుంటున్నా. వై fh? బికాస్ fh అంటే ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సారీ fh అంటే ఏంటంటే నార్మల్గా కెపాసిటర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏంటి? హార్మోనిక్స్ని డిటెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఆ హార్మోనిక్స్ డిటెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీ ఈ రేంజ్లో, ఈ కెపాసిటర్ ఈ రెసిస్టర్ రేంజ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని 1/fh అనుకున్నాం. ఓకేనా? సో అప్పుడు ఏమైంది ఎఫ్ 4πRC అనమ్మా, స్క్వేర్ లేదు, సారీ. సో 2πRC. ఓకేనా? 1/fhని మనం ఏమనుకున్నాం? 2πRC అనుకున్నారు. ఓకేనా? అప్పుడు ఏమైంది మొత్తం కలిపితే ఏమైంది? f/fh² అయిద్దమ్మా. ఈ స్టెప్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదు చెప్పండి. మళ్ళీ ఇంకోసారి. ఎవరి 202 మైక్ ఆన్ చేసుకోమ్మా, చెప్పు, అడుగు గిరిశ. నేనే సార్. మళ్ళీ స్టెప్ చెప్పరా సార్? ఓకే, ఇందాక మనం AV ఈజ్ ఈక్వల్స్ అని చెప్పేసి ఇదిగోండి, AV ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 + 4π² f² r² c² అనుకున్నాం. సో ఈ 1 + 4 ఈ 1+ ఇక్కడే పెట్టండి. ఈ 4π² f² r² c² ఉంది కదా, అది ఇక్కడ తీసుకొచ్చేసి నేనేమంటున్నా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అట్ హార్మోనిక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మీకు అవసరం లేదు, జస్ట్ ఒక ఈక్వేషన్ బట్టి గుర్తుంచుకోండి. దాని ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటంటే 1/fh ఈజ్ ఈక్వల్స్ టు 2πRC. సో ఇక్కడ ఏంటి? 2 ఉంది, π ఉంది, r ఉంది, c ఉంది. సో మొత్తాన్ని కలిపితే ఏంటి? 1/fh అయింది. మరి ఇప్పుడు దీని స్క్వేర్ అంటే ఏంటి? 1/fh² అంటే ఏమొస్తుంది? 4 వస్తుంది, స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ వస్తుంది, అంతే కదా. సో అదే నేను ఇక్కడ వేసుకున్నా, f²/fh². ఈ స్క్వేర్ కామన్గా వేసుకుంటే ఏమైంది? f/fh² అయితే. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యావింగ్ ఓకే. సో ఇలా రాసుకున్నప్పుడు ఫైనల్కి వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటంటే గెయిన్ AV ఈజ్ ఈక్వల్స్ టు 1/√1 + f/fh². ఓకేనా? ఇదమ్మా సిన్స్ అని పెట్టుకొని ఇలా రాసుకోండి. సిన్స్ fh ఈజ్ ఈక్వల్స్ టు 1/2πRC అని రాయండి అమ్మా. ఇది రాయండి ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్కి బాక్స్ వేసేసుకోండి. రాశారు ఎంతవరకు? ఎక్స్ప్రెషన్ ఓకే. నెక్స్ట్ నౌ tan θ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే tan θ ఎందుకంటే మనం స్లోప్ ఆఫ్ ద వేవ్ ఫామ్ కనుక్కోవడం కోసం మనం tan θ యూజ్ చేస్తాం. tan θ ఈజ్ ఈక్వల్స్ టు -f/fh. ఓకేనా? tan θ ఈజ్ ఈక్వల్ టు -f/fh. నౌ θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -f/fh వస్తుంది. అంటే మొత్తం FHలోనే రాసుకుంటాం. ఓకేనా? ఎక్స్ప్రెషన్, టోటల్ ఎక్స్ప్రెషన్ ఎంత, దానికి సంబంధించిన వేవ్ ఫామ్ వచ్చేసరికి ఇలా ఉంటుందమ్మా.
ఏవి theta 3 dB. ఈ వేవ్ ఫామ్ డ్రా చేయండి అమ్మా. దిస్ ఇస్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ వెన్ sinusoidal input is given to the low pass RC circuit. This is what about the sinusoidal concept amma. మధ్యాహ్నం స్టెప్ ఇన్పుట్ అను రిలేషన్ బిట్వీన్ ద రైస్ టైమ్ అండ్ అప్పర్ 3 dB ఫ్రీక్వెన్సీ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్పేస్తాను అయిపోయింది. విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద sinusoidal input. Anyone having doubts?